ఇప్పుడు ఫ్రిడ్జ్ కొన్నారనుకోండి, ఫ్రిడ్జ్కి ఒక వాల్యూ ఉంటుంది. అదేవిధంగా టీవీ కొన్నారనుకోండి, టీవీకి ఒక వాల్యూ ఉంటుంది. మొబైల్కి ఒక వాల్యూ ఉంటుంది. కారుకి ఒక వాల్యూ ఉంటుంది. ప్రతి దానికి ఫిజికల్ వస్తువు ప్రతి దానికి ఒక వాల్యూ ఉంటుంది అనమాట. కానీ ఇవన్నిటిని క్రియేట్ చేసింది ఎవరు? మనిషి. వీటన్నిటిని క్రియేట్ చేసింది మనిషి. మరి మనిషికి కూడా ఒక వాల్యూ ఉంటుంది. కానీ మనిషి వాల్యూని ఎలా లెక్కించాలి? మనిషి వాల్యూని ఎలా లెక్కించాలి? ఒక వ్యక్తి యొక్క వాల్యూని ఫైనాన్షియల్ రూపంలో, ఆర్థిక రూపంలో ఒక మనిషి వాల్యూని ఎలా లెక్కించాలి? ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఒక వ్యక్తికి ఇదిగోండి, అతని నెలసరి ఆదాయం 1,00,000. ఇది ఇక్కడ హెచ్ఎల్వి అంటే హ్యూమన్ లైఫ్ వాల్యూ, మనిషి యొక్క ఆర్థిక విలువ. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఒక వ్యక్తికి యొక్క నెలసరి జీతము, నెలవారీ శాలరీ 1,00,000 వస్తుంది. అతని ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్ ఏ విధంగా ఉన్నాయి చూడండి. ఫుడ్ ఖర్చు కానీ, బట్టలు కానివ్వండి, కరెంటు బిల్లు కానివ్వండి, హౌస్ రెంట్ కానీ, వీటన్నిటికి కలిపి ఏదైనా ఒక సిటీలో ఉంటే ఒక 50,000 ఖర్చు అవుతుంది. నెలకు 50,000 అంటే సంవత్సరానికి ఒక 6,00,000. అదేవిధంగా పిల్లలు స్కూల్ ఫీజులు ఉంటాయి. అదే కారు ఈఎంఐ ఉంటుంది. ఒకవేళ ఇంకేదన్నా ఈఎంఐలు ఉన్నాయనుకోండి, ఆ ఈఎంఐలు మొత్తం కలిపి ఒక 50,000 అనుకుందాం. సో అట్లా సంవత్సరానికి 6,00,000 అంటే మంత్లీ 1,00,000 ఇక్కడ అయిపోతుంది అనమాట. సంవత్సరానికి వచ్చినట్టు ఖర్చు అయిపోతుంది. ఇక్కడ మిగిలింది ఏమీ లేదు. వచ్చినట్టు ఖర్చు అయిపోతుంది. ఇక్కడ మిగిలింది ఏమీ లేదు. కాబట్టి ఇతన్ని ఇతనికి ఇతని వాల్యూ మనం ఏ విధంగా లెక్కించవచ్చు ఒకసారి మీరు చూడండి. ఇతని వాల్యూని మనం ఏ విధంగా ప్రజెంట్ అంటే ఎలా ఉంటుందంటే, ఇతనికి సంవత్సరం ఫ్యామిలీ గడవాలి అంటే, ఇతను ఉన్నా లేకపోయినా ఫ్యామిలీ గడవాలి అంటే మరి సంవత్సరానికి 12,00,000 కావాలి. సంవత్సరానికి 12,00,000 ఉంటేనే అతని ఫ్యామిలీ అనేది హ్యాపీగా హ్యాపీగా ప్రశాంతంగా గడవడానికి అవకాశాలు ఉంటాయి. కానీ ఈ 12,00,000 అతను లేనప్పుడు కూడా 12,00,000 రావాలి అంటే ఏం చేయాలంటే, అతనికి ఎంత ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే, ప్రస్తుతం బ్యాంక్ ఇంట్రెస్ట్ ఎంత ఉందంటే, బ్యాంక్ ఇంట్రెస్ట్ యావరేజ్గా ఒక 6% ఉంది. బ్యాంక్ ఇంట్రెస్ట్ 6% ఉంది. మనం ఎంత అమౌంట్ బ్యాంకులో వేస్తే 6% కింద 12,00,000 వస్తుంది. మన డిపాజిట్ బ్యాంకులో ఎంత అమౌంట్ వేస్తే, ఒక 1,00,00,000 వేసామనుకోండి, 6% అంటే ఎంత? ఒక 6,00,000. అదేవిధంగా ఒక 2 crores వేసామనుకోండి, దాని మీద 6% అంటే ఎంత? 12,00,000. అంటే అతను బ్యాంక్లో ఎంత డిపాజిట్ చేస్తే వచ్చే అమౌంట్ ఇతని ఖర్చులకు ఉపయోగపడుతుందో అదే అతని వాల్యూ అవుతుంది. కాబట్టి ఒకవేళ 2 crores అమౌంట్ అనేది అతను బ్యాంకులో వేశారనుకోండి, దాని మీద 6% వస్తుంది. అంటే 12,00,000 వస్తుంది. ఆ 12,00,000 అనేది ఫ్యామిలీకి ఇవ్వడానికి సరిపోతుంది. కాబట్టి ఇతని వాల్యూ ఎంత అంటే 2 crores. సో అతని హ్యూమన్ లైఫ్ వాల్యూ 2 crores. సో ఇంకొక షార్ట్ కట్ ఏంటంటే, హెచ్ఎల్పిని హ్యూమన్ లైఫ్ వాల్యూని ఈ విధంగా లెక్కిస్తారు. మంత్లీ ఎక్స్పెన్సెస్ ఇంటూ 200. ఎవరికైనా మంత్లీ ఎక్స్పెన్సెస్ 10,000 ఉన్నాయనుకోండి, 10,000 ఇంటూ 200. 10,000 ఇంటూ 200. ఇంకొకళ్ళు ఎవరైనా మంత్లీ ఎక్స్పెన్సెస్ 20,000 ఉందనుకోండి, 20,000 ఇంటూ 200. ఎవరికైనా మంత్లీ ఎక్స్పెన్సెస్ ఒక 50,000 ఉందనుకోండి, 50,000 ఇంటూ 200. సో అంత అమౌంట్కి వాళ్ళు ఇన్సూరెన్స్ చేయాలి. అంత అమౌంట్కి వాళ్ళు ఇన్సూరెన్స్ చేయగలిగితేనే ఆ ఫ్యామిలీ అనేది హ్యాపీగా ఉండగలదు. కానీ ఇక్కడ వచ్చిన జీతం అంతా కూడా మరి ఆ ఖర్చులకే సరిపోతుంది కదా. మరి ఈ ప్రీమియమ్స్ ఎలా కడతారంటే, ఏదో ఒక విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఆ ఖర్చులు తగ్గించి ఆ ప్రీమియమ్స్కి అడ్జస్ట్మెంట్ చేసుకుంటేనే ఏదైనా మనకి ఫ్యామిలీకి ఆధారంగా ఉంటుంది. లేదా స్పౌజ్ ఇన్కమ్, స్పౌజ్ని కూడా ఏదన్నా జాబ్ లాగ్ చేసుకొని వచ్చే ఇన్కమ్తోనన్నా కట్టాలన్నమాట. లేదన్నా అగ్రికల్చర్, ఇవి శాలరీ అమౌంట్లు కాకుండా అగ్రికల్చర్ ఇళ్ళ దగ్గర ఏదన్నా పొలాలు స్థలాల కంటే వాళ్ళ మీద వచ్చే డబ్బులతోనన్నా పాలసీ ప్రీమియం కట్టుకోవాలి. అట్లా చేస్తేనే ఆ ఫ్యామిలీ అనేది ఎగ్జిస్టెన్స్ ఉంటుంది. ఆ తదుపరి ఆ వ్యక్తి ఆ ఫ్యామిలీలో ఉన్నా లేకున్నా ఉన్నప్పుడు ఏ విధంగా అయితే లైఫ్ స్టైల్ ఉందో, అతను లేనప్పుడు కూడా లైఫ్ స్టైల్ అదే ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఫ్రెండ్స్, మీరేంటంటే ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఒక పాలసీ ఉందని అంటారు. ఆల్రెడీ కడుతున్నామంటే నాకు ఒక పాలసీ ఉందంటారు. సో మీరు కస్టమర్ అడగాల్సింది ఏంటంటే, అన్న మీకు నెలవారీ కుటుంబ ఖర్చులు ఎంత అవుతాయి, నెల మీకు ఇంట్లో ఖర్చులు ఎంత అవుతాయి అని అడగండి. నాకు 10,000 అవుతుంది అన్నారు అనుకోండి, 10,000 ఇంటూ 200 అంత ఇన్సూరెన్స్ ఉండాల్సిందే. అంతకంటే తక్కువ ఉందంటే అది అండర్ ఇన్సూరెన్స్. అంటే అండర్ ఇన్సూరెన్స్ ఉండటం వల్ల ఏంటంటే, ఏదైనా ఫ్యామిలీలో అన్ఎక్స్పెక్టెడ్ ఏదైనా జరిగితే ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంది. అంతకంటే ఎక్కువ కంటే ఓవర్ ఇన్సూరెన్స్, అది మనకు ఓవర్ ఇన్సూరెన్స్ ఉన్నా మనకు సంబంధం లేదు. ఎందుకంటే ఇన్సూరర్ అంత అమౌంట్ ఇస్తున్నారు కాబట్టి అది వాళ్ళ రిస్క్, మనకు సంబంధం లేదు. సో ప్రతి ఒక్కరి ఇంటి దగ్గరికి ఎవరు వెళ్ళి, మీరు ఎవరైతే మాకు పాలసీలు ఉన్నాయి అని అంటారో, మాకు ఆల్రెడీ 1 కడుతున్నాము, 2 కడుతున్నాము, 3 కడుతున్నాము అంటారో, వాళ్ళకి సఫిషియెంట్గా ఉందా లేదా అనేది డిక్లేర్ చేసడానికి ఉపయోగించేదే
హెచ్ఎల్వి, హ్యూమన్ లైఫ్ వాల్యూ. సో ఫ్రెండ్స్, మీరు ఎవరైతే మీరు చాలా మంది కస్టమర్, మీరు ఆల్రెడీ చాలా మందిని కలిసి ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి మీకు విభిన్నమైన ఆన్సర్లు వచ్చి ఉంటాయి. కానీ ఆ విభిన్నమైన ఆన్సర్లకి ఆ పరిష్కారం వాళ్ళ దగ్గర ఉండదు. మనం ఇన్సూరెన్స్ అడ్వైజర్గా ప్రొఫెషనల్గా వాళ్ళకి మనం చెప్పాలన్నమాట. సో ఆ విధంగా వాళ్ళు చేసుకోగలిగితేనే వాళ్ళ యొక్క ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్ అనేది ఆప్షన్స్లో కానీ వాళ్ళ యొక్క ప్రజెన్స్లో కానీ హ్యాపీగా గడుస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా చూడండి.